ఏంటి? ఒకసారి మాట్లాడాలి. దేనికి? ఇట్రా. ఎక్కడికి? రా. వేద రమ్మని చెప్తున్నానుగా. ఏమైంది? రా బావ చెప్తాను. అమ్మో అమ్మో అమ్మ ఏంటి కోడి పిల్లని గెద్ద తనుగుపోయినట్టు తనుగుపోతుంది బాబోయ్. అమ్మో 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 ఎక్కడా? వేద ఏంటి? ఏమైంది? ఎందుకు పక్కకు తీసుకొచ్చావు? నిన్ను కొరుకు తినేయడానికి ఏం కాదులే, బొట్టు పెడదామని తీసుకొచ్చాను. బొట్ట? అవును, గుడికెళ్ళాను, బొట్టు తీసుకొచ్చాను. బొట్టు పెడతాను. బొట్టు పెట్టడానిక? ఇంకేదో అనుకున్నాను. ఏమనుకున్నావు ఏంటి? ఏం లేదేం లేదు. ఇటు. ఆహా, నేనే పెడతాను. పెట్టు. ఆగాగు, కళ్ళు తెరుకు. కుంకుమ పడుతుంది. ఇదేంటి ఇప్పటికి తిరిగి వచ్చారు? ఇటు వెళ్ళిపోయారు? అమ్మో 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 అయ్యి బాబోయ్. అమ్మో 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 అవ్వో 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 అవ్వో. ఏంటమ్మా ఇది? నువ్వు అసలు ఆడపిల్లవేనా? నా కొడుకుని చిన్నపిల్లని చేసి పక్కకి లాక్కొచ్చేసి ఏం మాట్లాడుతున్నావు? ఇంకా నయం, ఇప్పుడు ఏం జరిగిందని అడగలేదు. అవ్వా రేయ్, ఆ పిల్ల నీకు ముద్దు పెట్టడం నేను చూడదనుకుంటున్నావా? ముద్దా? మావయ్య, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను బావకు బొట్టు పెట్టడానికి తీసుకొచ్చాను. బొట్ట? అవును, గుడికెళ్ళిందంట నాన్న, తీసుకొచ్చింది. కావాలంటే చూడు. బొట్టే పెట్టడానికైతే మరి నీ మొహంలో మొహం పెట్టి అంత క్లోజ్ గా ఎందుకు వచ్చిందంట? కుంకుమ కళ్ళల్లో పడుతుందేమో అని ఊదాను. ఊదావా? ఇంకా వాడిని దువ్వేస్తున్నావేమో అనుకున్నాను. ఇదిగో, ఏం చేసావో పక్కన పెట్టమ్మా. చూసే వాళ్ళకి మాత్రం అలాగే కనపడుతుంది. అరే నేను కాబట్టి పాజిటివ్ క్యారెక్టర్ ఉంది, పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటా. కానీ ప్రపంచం అంతా నెగిటివ్ క్యారెక్టర్లే. ఎవరన్నా చూస్తే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే నా కొడుకు శీలం మీద నిందపడిపోదో. ఇదిగో అమ్మాయి, మా వాడికి ఆల్రెడీ నేను అమెరికా సంబంధం చూస్తున్నాను. వాడు పెళ్ళంటూ చేసుకుంటే అమెరికా అమ్మాయినే చేసుకుంటాడు. నేను సెటిల్ అయితే అమెరికాలోనే సెటిల్ అవుతాను. ఇది ఫిక్స్. నానా, అమెరికా సంబంధం చేసుకుంటారని నీతో ఎవరు చెప్పారు? చేసుకోమని నేను చెప్తున్నారా నీకు? ఇదిగో, నువ్వు ఇలా మా ఇద్దరిని అపార్థం చేసుకుని పిచ్చి పిచ్చి సంబంధాలు చూసావనుకో, నేను పెళ్ళంటూ చేసుకుంటే నాకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటాను. నీకు నచ్చిన అమ్మాయిని కాదు. మావయ్య, మా ఇద్దరి మనసుల్లోనూ ఎటువంటి చెడాలోచనలు లేవు. దయచేసి మీరు కూడా అపార్థం చేసుకోకండి. అర్థమైంది కదా? అండర్స్టాండింగ్ రా, బాగా అండర్స్టాండింగ్. ఈ వయసులో ఆడపిల్ల ఒక కుర్రాన్ని పక్కకి లాక్కొచ్చి బొట్టు పెట్టినా ముద్దు పెట్టినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒరేయ్, మీరు ఏ స్టాండింగ్ లో ఉన్నా నా స్టాండింగ్ మాత్రం అమెరికా సంబంధమే. అన్నయ్య రా.
రారా. బాబు చెప్పండి సార్. హోటల్ ఓనర్ గారిని కలవాలి. రండి సార్. రానయ్య. సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్? రండి. రానయ్య. నమస్కారం. నమస్కారం. మీరు? నా పేరు శివరామరాజు. విష్ణు మా అబ్బాయి. ఓ, విష్ణు మీ అబ్బాయా? అదే బిల్డింగ్ కావాలి, ఇందులో ఏదో హోటల్ పెట్టుకుంటానంటున్నాడు. అవును సార్, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. మాట్లాడడానికి రావడం ఏంటి? అయినా మీ అబ్బాయి మా నాన్నతో చెప్పి అడ్వాన్స్ పంపిస్తానన్నాడే. మీకు డబ్బు ఆలస్యం అయ్యేలా ఉంటే నేను వేరే వాళ్ళకి ఇచ్చేసుకుంటాను. అయ్యో లేదండి, డబ్బుకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అడ్వాన్స్ గురించి ఎంత ఏంటి అనేది మాట్లాడదామని వచ్చాం. అవునా? కూర్చోండి. కూర్చోనయ్య. మీరు ఒకసారి పెన్ను పేపర్ ఇస్తే నేను రాసుకుంటాను. ఒకేసారి ఒక 2 డేస్లో మీరు చెప్పిన అడ్వాన్స్ తీసుకొచ్చి మీకు కట్టేస్తాను సార్. ఓకేనండి. నేను డబ్బుల దగ్గర అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. పర్వాలేదండి, డబ్బుల దగ్గర ఎవరైనా అలాగే ఉండాలి. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, పద. వస్తాం సార్.